వెయిట్ లాస్ కోసం ఇప్పుడు ఈ ప్రోటీన్ పౌడర్లు రకరకాలవన్నీ తింటూ ఉంటారు. అవును. అసలు అది ఎంత ధైర్యంగా తింటారు? ఇప్పుడు ఒక మాత్ర వేసుకోవాలంటే ఎన్ని క్వశ్చన్లు కదా, ఈ మాత్ర ఎక్కువ వాడకూడదే, పడితే సైడ్ ఎఫెక్ట్ ఏమీ అని. మరి మీరు ఇంత పౌడర్లు ఆహారంగా తీసుకునేస్తూ ఉంటారే ఏమో తెలియకుండా. సో ఇంత ముందర అనుకునేట్లు ఏ ఫుడ్ మనకు ఎందుకు ఓవర్ వెయిట్ అవుతాము ఫస్ట్ అది మాట్లాడదాం. మనము 4-5 సార్లు తింటాము. ఎందుకు తినాల్సి వస్తూ ఉంది? తిండే వస్తువులో పీచు పదార్థం లేదు, ఫైబర్ లేదు, అందుకని భిన్న అరిగిపోతాం. అరిగిపోయి అది బ్లడ్లోకి గ్లూకోజ్గా వస్తాం. ఆ గ్లూకోజ్ను బర్న్ చేసి ఇన్సులిన్ అది చూస్తుంది ఎనర్జీ, నువ్వు వాడుకోవడంలే, గమ్మును కూర్చోండవు, ఏసీలో ఉండవు, వాడుకోవడంలే. సో అదేం చేస్తుంది, గ్లైకోజన్గా మార్చి సరే రేపో సాయంత్రం ఎప్పుడైనా ఎత్తిపెట్టుకుని వాడుకుందాంలే అని లివర్లో ఎత్తిపెడుతుంది, మజిల్స్లో ఎత్తిపెట్టుకుంటుంది. అంటే మీరు డబ్బులు ఎక్కడైనా పోతే ఇంకో పర్సులో పెట్టుకుంటారే అట్లా ఎత్తిపెడుతుంది. అది ఎత్తిపెట్టి ఉంది అని తెలుస్తూ ఉంది బాడీకి, అయినా మళ్ళీ తింటాడు. టైం వచ్చింది మరొకలా ఆకలి లేకపోయినా తింటాడు. సో మళ్ళీ అది ఈజీగా అరిగిపోయే ఫుడ్డే, వైట్ రైసో మైదానో చపాతీలో ఏవో ఈ పరోటాలు ఏ తింటాడు. అది మళ్ళీ బెన్నె అరిగిపోయా, అది మళ్ళీ అంతా గ్లూకోజ్ వచ్చేసా, దాన్ని మళ్ళీ ఎత్తిపెట్టి గ్లైకోజన్గా నుంచి ఫ్యాట్గా మారుస్తుంది. సో అది పోయి ఫస్ట్ తొడల్లో, మహిళలకైతే కాళ్ళలో, తొడల్లో, పొట్టలో అంతా ఎత్తిపెడుతుంది. పొట్టలో ఎత్తిపెట్టి సరే ఇంకెప్పుడైనా వాడుకుందాంలే, కరువు వచ్చింది కదా. ఇవన్నీ ఎందుకు, నేచర్లో భాగమే ఇవన్నీ. అంటే ఎప్పుడన్నా కరువు వచ్చినప్పుడు ఎత్తిపెట్టుకొని మళ్ళీ వాడుకునేదానికి ఒక మెకానిజం అది. అందుకని ఇప్పుడు ద్రవపు ఎలుగుబంట్లు హైబర్నేషన్ అంటారు, అంటే నిద్రావస్థలోకి వెళ్ళిపోయి 6 నెలలుగా పడుకొని ఉంటాయి. సో ఆ ఫ్యాట్ అంతా తీసుకొని బాడీ ఓన్లీ హీట్ మెయింటైన్ చేసేదానికి, బాడీ న్యాచురల్గా ఏమేమి అవసరమో దానికి మాత్రము వేటాడదు గీటాడదు. ఎందుకంటే అప్పుడు ఏం దొరకదు ఆహారం దానికి, ఫుల్ మంచి పడిపోతే. సో నేచర్ ఏం గిఫ్ట్ కదా, ఆశ్చర్యం నాకు. హైబర్నేషన్ వెళ్ళిపోతాయి. మళ్ళీ అవి 6 నెలలు పడుకొని మళ్ళీ బాగా ఆ ఫ్యాట్ అంతా కరగ తీసుకునేసి మళ్ళీ బయట వచ్చి అప్పుడు వాటికి చెట్లు గిట్లు పక్షులు చేపలు అవి దొరికే సీజన్. అప్పుడు పోయి మళ్ళీ వేటాడి ఫుల్గా తిని 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 మళ్ళా నేను నిద్రావస్థలే పోవాలి కాబట్టి దానికి రెడీ అవుతుంది. సో ఇవన్నీ లేదు కదా మనకు. మన నిద్రావస్థ ఏంది, ఎప్పుడు తినే అవస్థే. పొద్దున్న లేచినప్పటి నుంచి తిని 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 ఎత్తిపెట్టి మళ్ళీ తిని తిని ఎత్తిపెట్టి 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 నా వల్ల కాదురా స్వామి ఇంక నేను ఎత్తిపెట్టలేను అనుకునేటప్పుడు షుగర్ వస్తుంది. అంటే ఆ గ్లూకోజ్ను నేను ఇంక మార్చి ఫ్యాట్ సెల్స్ అన్నీ నింపేసిన, ఇంక నా వల్ల కాదు అంటే బ్లడ్లోకి దోసేస్తుంది.